సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30 వరకు చదువుకున్నాం. మరొకసారి 26 నుంచి 30 కొద్దాం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. మనకు విరోధముగా, నాకు విరోధముగా ఇరవై 26వ వచనం నుండి, యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను. నీవు వారిని చూచి యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. నేను నిశ్చయముగా నీ ఎడల చేసేదను. ఏంటంటే మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం పొంది నాకు విరోధముగా సణుగు వారందరూ రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. ఇశ్రాయేలీ సణుగులు నాకు వినబడినవి అంటున్నాడు. అంటే దేవుని పిల్లలమైన మనము ఏ రకమైన ఆలోచన కలిగిన, మాట్లాడిన, మనలో మనం సణుగుకున్న అవి దేవుడు పట్టించుకుంటాడనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు పట్టించుకుంటాడు. ఇశ్రాయేలీల సణుగులన్నీ కూడా ఆయన విన్నాను అన్నాడు. అంటే ఈరోజు క్రైస్తవులను చెప్పుకున్న వారు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మనందరికీ తెలుసు. కనుక ఆయన ఇవన్నీ పట్టించుకొని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. ఏదో దేవుడిని శనిగారు, దేవుడి మీద కదా శనిగారు, మేము దేవుడిని కదా అన్నాం అని వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటున్నట్టుగా మనం మరి నిర్గమాకాండం నుంచి చదువుకొని వస్తున్నాం వాళ్ళ గురించి, ఇశ్రాయేలీల గురించి. వాళ్ళు భయంకరంగా తయారయ్యారు. వాళ్ళ క్యారెక్టర్లు మారిపోయాయి. ఆయన ఎంత ప్రేమించాడో అంత వాళ్ళు ద్వేషిస్తూ బ్రతికారు. 40 సంవత్సరాలు వారి వలన దేవుడు విసిగిపోయాడు. ప్రయాణం 40 ఏళ్ళు కదా ఈజిప్ట్ నుంచి కనానికి. 40 ఏండ్లు ఆయన విసిగిపోయాడు. వాళ్ళ సణుగులు, వాళ్ళ కోరికలు, ఆ కోరికల్లో వాళ్ళు కోరుకుంటున్నటువంటి విషయాలు దేవుణ్ణి మనశ్శాంతి లేకుండా చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇద్దరు మనుషులతో ఆకాశ మహాకాశాల మీద ఉన్న మన తండ్రి మనుషులతో తన పిల్లల గురించి మొరపెట్టుకుంటున్నాడా? అలాగనుకోవచ్చా? అలా అనుకోవచ్చు. మనుష్యుల గురించి దేవుడు, ఇశ్రాయేలీల గురించి దేవుడు మోషే అహరోనులను పిలిచి బాధపడుతున్నాడు. చూడు వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అని. ఏంటి చెప్పుకోవడానికి ఎవరున్నారు? కొడుకుంటాడు యేసుక్రీస్తు. కొడుకుతో చెప్పుకున్నాడా? చెప్పుకోవచ్చు. ఇంకా చిన్న కొడుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనతో చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు. కానీ దేవుడంతటి వాడు
ఆ నరుల గురించి ఆలోచిస్తూ ప్రేమిస్తూ నడిపిస్తూ అద్భుతాలు జరిగిస్తూ పగటి వేళ చల్లదనం మబ్బులు వేయించి సూర్యుని వేడిమి వీళ్ళని తగలకుండా వీళ్ళని కాపాడాడు. రాత్రుల్లో మంచు చలికి దెబ్బతినకుండా వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతాయని అగ్నిస్తంభం పెట్టాడు వాళ్ళ మీద. ఇలా దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళకి సహాయపడుతూ వాళ్ళ కోరికలు తీరుస్తూ ఎంతొచ్చినా సణుగులు మాత్రం వాళ్ళు మానలేదండి. సణుగులు. కొంతమంది ఇళ్లల్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ సణుక్కుంటూ ఉంటారు, భర్తలు విసిగిపోతూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో మగవాళ్ళు ఎప్పుడు సణుక్కుంటూ ఉంటారు, భార్యలు విసిగిపోతూ ఉంటారు. వాళ్ళు భర్తతో చెప్పుకోలేరు కదా. పక్కింటి వాళ్ళు ఎవరైనా వస్తే, ఏటమ్మా మా ఆయన ప్రతిదానికి సనుక్కుంటాడు, ప్రతిదానికి ఏదో అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, పడలేకపోతున్నాను అంటది. నేను పడలేకపోతున్నాను మా ఆయనతో అంటది. ఇకపోతే మగవాడు ఏమనుకుంటాడు, ఈ నా భార్య ఒకరోజు కొంతకాలం క్రితం సెమినార్ కార్యక్రమాల్లో నా కొడుకు మన సంఘంలోని ఒక కొడుకు నా దగ్గరకు వచ్చి ఎప్పుడు ఒంటరిగానే వచ్చేవాడు. సెమినార్కి కానీ సెలవు పెట్టి అప్పుడప్పుడు సెమినార్లో ఉండేవాడు. ఉండి ఏనైనా నీ భార్యను నువ్వు తీసుకురావట్లేదని అడిగాను ఆ సంవత్సరాల క్రితం. అప్పుడు ఆ కొడుకు అంటాడు, డాడీ ఎంత చెప్పినా ఆమె వినదు డాడీ, నేను ఎంత చెప్పినా ఆమె పట్టించుకోదు డాడీ అని చెప్తుండేవాడు. అంటే ఎన్ని సంవత్సరాలు అడిగినా అన్ని సంవత్సరాల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, బాబు చెప్పేది, నా భార్య నా మాట వినదు. ఈరోజు నిజంగా భార్యను చూస్తుంటే భర్త కంటే భక్తి ఎక్కువై పిల్లల్ని దేవుని కొరకు బ్రతికిస్తూ దేవుని సన్నిధిలో కూర్చోబెడుతుంది. ఆ స్త్రీ ఏ భార్య గురించి తను చెప్పాడో, తన భార్య ఈరోజు దేవుడు అంటే పరితపించిపోతుంది. దేవుని సేవ అంటే నేను తొందరగా చేసేయాలి అంటది. దేవుని పిల్లలారా, మనుషులలోనైనా కొంతకాలం పోతే కొంతకాలం తర్వాత అయినా బాగుపడతారేమో కానీ, ఇశ్రాయేలీయులు దేవుని ప్రేమను రుచి చూచిన తరువాత కూడా అదే పనిగా దేవుని మీద సణుక్కోవటం అనేది చాలా బ్యాడ్. అర్థమైందా? పిల్లలు మనం దండించిన తర్వాత వాడు ఏదో గుసుగుసు అనుకొని వెళ్తుంటే, ఏట్రా మాట్లాడుతున్నావు అని తల్లి కానీ తండ్రి కానీ కేకలేస్తారు. ఏట్రా మాట్లాడుతున్నావు నువ్వు, ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? దేవుని పిల్లలారా, మనుషులమైన మనలో ఉన్నటువంటి ప్రేమ ఇశ్రాయేలీయులు ఆ రోజు యెహోషువ, కాలేబు, మోషే, అహరోనులు తప్ప ఎందరో అతనికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా సణుక్కున్నారు. వాళ్ళందరి విషయంలో ఆయన చెప్పాడు, వాళ్ళ వాళ్ళు శవములై రాలిపోతారు అంటున్నాడు. మీలో నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. ఇప్పుడు రాలిపోవడం అంటే అది భాష ఎలా ఉందండి? ఏ తల్లి కూడా తన పిల్లల్ని మాట అనకూడదు. ఎక్కువ అంటుంటారు, నువ్వు ఎప్పుడు రాలిపోతావో కానీ తలెత్తుకు తిరగలేకపోతున్నాను అంటారు. అంటే చాలామంది తల్లులు వాళ్ళ పిల్లల్ని చూసి, రే నువ్వు ఎప్పుడు బాగుపడతావు రా, నేను తలెత్తుకు తిరగలేకపోతున్నాను రా, ఎప్పుడు రాలిపోతావు. ఈ రాలిపోవడం అనేది ఏంటంటే, రాలిపోవడం, చచ్చి సమాధి చేయబడ్డం అని అర్థం. చచ్చి సమాధి చేయబడ్డం అంటే తల్లికి తండ్రికి ఆ మాట ప్రయోగిస్తే తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల వలన ఎంత విసిగిపోయారో మీరు ఆలోచించండి. హైదరాబాద్లో గత కొంతకాలం క్రితం జరిగినటువంటి అమ్మాయి ఎత్తుకెళ్ళిపోయి అమ్మాయిని చంపేసి మీదన పెట్రోల్ పోసి నిప్పంటిస్తారు. ఆమె ఒక డాక్టర్, దిశ అమ్మాయి పేరు. అమ్మాయిని చూశారు. అమ్మాయి ఏమిటి, నేను బైక్లో నేను గాలెక్కించి నేను మీకు తీసుకొచ్చిస్తాను, మీరు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేయండి అంటే, పశువుల డాక్టర్ కదా అమ్మాయి. చూసి ఒకసారి పెద్ద ఆయన రమ్మన్నాడట, ఒకసారి వెళ్ళింది.
అట్నుంచి వచ్చేసరికి ఆ, ఏదేదో ఆమెను వశపరుచుకొని మోసం చేసి తీసుకెళ్ళి ఆమెను రేప్ చేశారు. ఈ నలుగురు అనుకుంటాను రేప్ చేశారు. అప్పుడు ఆ, తల్లి ఏముందో అందులో ఒకడు భార్య గర్భవతి. నలుగురు రేప్ చేసిన తర్వాత అమ్మాయిని పెట్రోల్ పోసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి తుప్పల్లో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పుడు వరంగల్ ఎస్పీ లేదా కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన తుపాకీతో నలుగురిని తీసుకెళ్ళి ప్రజలందరూ చంపేయండి అని హైదరాబాద్ అంతా అల్లకల్లోలం, ఆంధ్రప్రదేశ్ అంతా అల్లకల్లోలం. అప్పుడు ఒరే మీరు పారిపోండరా అని చెప్పేసి వ్యాన్లో నుంచి పోలీస్ వ్యాన్లో నుంచి దించి పారిపోండరా అని కానీ పారిపోతుంటే టపా 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 4 గుళ్ళు పేల్చి చంపేశాడు. ఇంక ఇది కోర్టులో వాయిదాలు అంటారు. ఇలాగా 15 ఏళ్ళ వరకు కోర్టుల్లో సాగిన కేసులు ఉన్నాయి. ఇలాగే తప్పించుకు తిరుగుతారు. చంద్రబాబు గారు జైల్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ జైలుకి వచ్చేస్తాడని చాలామంది ఆశపడ్డారు. కానీ కోర్టులో ఉన్న ఎన్నో మైనస్ పాయింట్లు, కోర్టులో లాలో ఉన్న మైనస్ పాయింట్లు ఉపయోగించుకొని ఎప్పటి వరకు క్షేమంగా ఏమండి మరి ముఖ్యమంత్రిగా సింహాసనం మీద కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు. కనుక మనం కోర్టుకు వెళ్ళారు అంటే మనతో తేలడం చాలా కష్టం అండి. కనుక ఇక లాభం లేదు వీళ్ళని తెగించి ఆ కమిషనరు పీల్చిపడేశాడు. ఆ తర్వాత ఇవన్నీ ఇలాంటివి చూస్తుంటే మనుషుల్ని సహించుకోలేనప్పుడు మనుషులను దేవుడు సహిస్తూ ఎంత బాధపడుతున్నాడో ఆ బాధ ఎలా ఉంటుంది అని ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత బాధపడుతున్నాడో మహానుభావుడు. ఆ పంచ హృదయం, ప్రేమగల హృదయం అయింది. ఆయన ఎంతో నలిగిపోతున్నాడు పిల్లల కోసం. చెప్పుకుంటున్నాడు మనుషులతో చెప్పుకుంటున్నాడు. చంపేస్తాను వాళ్ళు, రాలిపోతారు వాళ్ళు. ఓకే ఏమండి 31 అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను ఆ దేశము లోపలికి రప్పించదను. వాళ్ళ పిల్లలను మాత్రం కనాను దేశంలోకి పంపిస్తాను. నేను వాగ్దానం చేశాను. లేదంటే మీ పూర్వీకులకు, మీ పితరులకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసినటువంటి సముద్ర తీరమునున్న ఇసుక వలె, ఆకాశమండలమందున్న నక్షత్రాల వలె మంచి వాళ్ళందరినీ కూడా కనానులో ప్రవేశపెడతాను. నేను వాగ్దానం చేసిన, మీ తండ్రులకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానానికి నేను లోబడి మిమ్మల్ని వదిలేశాను, అందరినీ చంపేశానని మీరు అనుకోకుండా, మీ గర్భాన పుట్టిన వాళ్ళు వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళు చెడ్డగా ప్రవర్తించలేదు అనుకోవచ్చు మనం. తల్లిదండ్రుల మాటలు కూడా వాళ్ళు వినలేదు. కనుక వాళ్ళందరినీ బ్రతకనిచ్చాడు, వాళ్ళందరినీ కనాను దేశానికి రప్పించాడు. ఇప్పుడు అంటున్నాడు ఏమని, అదే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనిదరు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. మిమ్మల్ని మాత్రం చంపేస్తాను, రాలిపోతారు. మీరు రాలిపోతారు. దేవుని పిల్లలారా, ఎవరికైనా మంచివాడికి కోపం వచ్చింది అనుకోండి, చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఊసుకెళ్ళరు, ఎవరు జోలికి వెళ్ళరు, తలదించుకొని నడుచుకుంటూ వెళతారు. ఎవరొక మాట నవ్వుతూ సరిపెట్టుకునే మంచి స్వభావం, క్యారెక్టర్ కలిగిన ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఉన్నారు. వాళ్ళు ఎన్నన్నా ఏమన్నా తలదించుకొని వెళ్ళిపోతారు. అలాంటిది దేవుడు కూడా ఆ లక్షణం వారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవునిలో నుంచి వచ్చింది. దేవుడు అన్నిటినీ సహించుకుంటున్నాడు. అలా సహించుకొని 40 ఏళ్ల తర్వాత వాళ్ళందరినీ చంపి పడేశాడు అరణ్యంలో. అది చెప్తున్నాడు వాళ్ళ గురించి. నేను వాళ్ళని చంపేశాను, మరి నేను ఉంచడం నాకు ఇష్టం లేదు, వాళ్ళ పిల్లలకి ఇస్తాను.
ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు ఎక్కడ నాయన ఉన్నావు? 31వ వచనం. చదువు. అయితే అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పిన మీ పిల్లలను వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలో నేను ఆ దేశము లోపలికి రప్పిస్తాను. మీరు తృణీకరించిన దేశమును మీరు తృణీకరించిన కాదనుకున్న కొల్లబోయిన దేశమును వారు స్వతంత్రించుకొని వారు మీ పిల్లలు స్వతంత్రించుకుంటారు. అయితే అయితే మీ శవములు మీ శవములు ఈ అరణ్యము ఈ అరణ్యములో మాత్రం రాలిపోతాయి. మీ శవములు మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు ఈ అరణ్యములో నాశనమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడు 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార మీ వ్యభిచార శిక్ష భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచి మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క 40 దినముల కనాను దేశం వెళ్ళారు కదా, చూడడానికి కొంతమందిని పంపిస్తే వాళ్ళు కొంతమంది తప్పుడు సమాచారం ఇచ్చారు, కొంతమంది కరెక్ట్ సమాచారం ఇచ్చారు. యెహోషువ, కాలేబు అనేవాళ్ళు 40 దినములు లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను మీ దోష శిక్షను భరించాను. నేను మిమ్మును నేను మిమ్మును రోసివేసినట్టు చెప్పు మాట రోసివేసినట్టుండును. ఇది యెహోవాను నేను ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. చెప్పిందే మళ్ళా చెప్తున్నాడు, చెప్పిందే మళ్ళా చెప్తున్నాడు. అంటే చంపేస్తానంటే భయపడతారు, భయపడితే రిక్వెస్ట్ చేస్తారు, రిక్వెస్ట్ చేస్తే ఏమైనా అంటే పిల్లల మీద ఉన్న ప్రేమ చూసావా తండ్రికి? పిల్లల్ని కొడతాడు బెత్తంతో నాన్న. తల్లి కానీ పిల్లల్ని కొడుతూ ఏమంటుంటుంది, మారతారేమో, మనసు మార్చుకుంటారేమో అనుకున్నప్పుడు బెత్తం పట్టుకొని చంపేస్తాను అంటాడు. పాపం చంపేస్తారండి. ఏ తల్లిదండ్రులైనా అల్లరి పెడితే పిల్లలు చంపేసుకుంటారా? చంపరు. వాళ్ళ ప్రేమ అండి, వాళ్ళ లోపల ఉన్న ప్రేమ మోఘమైన ప్రేమ. అంతకంటే ఎక్కువ మన తండ్రి మన మీద చూపిస్తున్న ప్రేమ. చంపేస్తాను, చంపి పడేస్తాను అని దేవుడు మాటిగా మాట్లాడుతున్నాడంటే వాళ్ళ మనస్సు కరుగుతుందా? రిపెంట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తారా వాళ్ళు? మారు మనసు పొంది తండ్రి తప్పైపోయింది క్షమించండి, ఇంక నేను ఎప్పుడు అలా చేయనని అంటారా అని చూశాడు. ఎవ్వరూ అనలేదు. నిర్గమాకాండం నుంచి ఇశ్రాయేలు చరిత్ర చదువుకుంటూ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా కూడా శుభ్రంగా చితకొట్టి బాగా ఉతికినప్పుడు అప్పుడు వచ్చి తప్పును కోరుకునేవారు. ఆ మోషే దగ్గరికి వచ్చి మా గురించి తండ్రిని వేడుకోండి, మేము కొంచెం బాగుంటాం. ఎందుకంటే బాధను భరించలేక వచ్చారే తప్ప పోలీసులు కొట్టిన దెబ్బకు ఏం చెప్తారు? నిజం చెప్తారు, శిక్ష అనుభవిస్తారు. అప్పుడప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాం కదండి, ఏం చేశారు అంటే, ఏమండి మేము జనరల్గా లోకం అంతా చేసినట్టుగా చెప్తాం. ఒకవేళ వాళ్ళు వినలేదనుకోండి, మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, మా రూల్ ప్రకారంగా మేము చేస్తాం, అప్పుడు చెప్పిస్తాం. అంటే శుభ్రంగా కాళ్ళు చేతులు కట్టేసి పారికాళ్ళ మీద దబా 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 లాఠీలతో పొడిచేసి భయంకరమైన గుద్దేస్తే బాబోయ్ చెప్తానంటాడు. దెబ్బలకు చెబుతానన్నాడు కానీ దెబ్బలకు మారతానన్నట్టుగా ప్రవర్తించాడు కానీ వాడికి అసలు నిజంగా మారేవాడు కాడు. ఆ దెబ్బలు భరించలేక ఇన్ని తింటాడా. బయటకు వచ్చిన తర్వాత ఏమండి వాళ్ళు నన్ను చాలా బాధ పెట్టారు, పోలీసులు శుభ్రంగా కొట్టేసి నా అబద్ధాన్ని నిజంగా వాళ్ళు చేశారండి, నా తప్పుని చూపించారండి, వాళ్ళు నేను ఏ తప్పు చేయలేదండి, వాళ్ళు కొట్టి చెప్పించేశారండి నా చేతని కోర్టులో చెప్తారండి. కోర్టులోకి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తారు, మేము ఎంత మంచోళ్ళు ఉండండి, మమ్మల్ని బాగా కోర్టులో చూడండి ఎలా నిలబడతారు, ఎంత గౌరవం తెలుసండి. కోర్టులో బోనెక్కిన వాళ్ళు చూడండి, ఎప్పుడైనా కోర్టుకు వెళ్తే 2 చేతులు ఇలా కట్టేసుకొని బుర్రలా దించుకొని తల పైకెత్తరండి. కోర్టులోనూ తల పైకెత్తరు, ఇలా పెట్టుకొని ఇలా. జడ్జి అడుగుతాడు, తప్పు చేశావా అని అడుగుతాడు. లేదండి నేను తప్పు చేయలేదండి, నేనేమి ఎరగనండి.
సరే, ఎంత బుజ్జి కన్నులో ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి కోర్టులు. అలాగనుకుంటానండి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు బూనెక్కి మాట్లాడుతున్నప్పుడు చాలా మరి కోపం వచ్చేస్తుంటుందండి. ఎవరా అంతమందిని కొట్టి 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 వచ్చేసావు, అంతమందిని చంపేశావు, నువ్వు మళ్ళీ ఇక్కడ అమాయకుల్లా మాట్లాడుతున్నావేంటి? కనుక మారతారు అనే ఆలోచన దేవుని మనస్సులోకి వచ్చి, ఈ పిల్లలు మారతారు, మళ్ళా 10 సార్లు చెబుదాము అని అలాగ ట్రయల్స్ వేసుకొచ్చి అదంతా చదువుతుంటే నేను అలా రాలగొట్టేస్తాను, వాళ్ళని చంపేస్తాను, వాళ్ళని చంపి పడేస్తాను. ఎందుకంటున్నాడు? తన తప్పు తాను తెలుసుకొని మళ్ళా దేవుని దగ్గరికి, దేవుని కాళ్ళ దగ్గరికి రావాలని దేవుని కోరిక. పిల్లడు ఇంట్లో నుంచి పోతాడండి, మా బాబు రావాలండి ఎలాగైనా, మా బాబు కావాలండి ఎలాగైనా, పోలీసులతో మా బాబును వెతకండి ప్లీజ్ అని అడుగుతారు. ప్రేమ అండి, పిల్లల మీద తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ అలాంటిది. అలాంటి ప్రేమను పోగొట్టుకొని వీళ్ళు దేవుని మీదే చణుక్కుంటూ దేవునికి వ్యతిరేకంగా ఇంత భయంకరంగా ప్రవర్తిస్తున్నందున దేవుడు తట్టుకోలేక మాట్లాడితే చంపేస్తాను, మాట్లాడితే చంపేస్తున్నాడు అంటున్నాడు. మళ్ళీ చదివిన మాట 35వ వచనం. ఇది యెహోవాను నేను చెప్పిన మాట, ఇది యెహోవాను నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా నేను చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు. చూసారని అలాగ పైనుంచి అలాగ ఆ మాటలు అనుకుంటూ వస్తున్నాడంటే ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. అంత మంచి దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టారు అంటే మరి కసాయి వాళ్ళ ఇల్లు. ప్రేమ లేదా తండ్రి మీద? నిన్ను కన్నాడే, నీ తల్లిదండ్రుల గర్భంలో నిన్ను పెంచాడే, నిన్ను బయటకు రప్పించాడే, చిన్ననాటి నుంచి నువ్వు దేవుడెవరో తెలియకపోయినా నీకు తల్లి గర్భం నుండి బయటకు వచ్చి ఊహ తెలిసినంత వరకు కూడా ఆయన నిన్ను కాచి కాపాడాడే. ఇవన్నీ దేవుడు చేశాడని తెలీదా? నీ తల్లిదండ్రులు పెంచాడని, ప్రపంచాన్ని పెంచుతున్నాడని, ఆకుకూరలు, కాయగూరలు, ఏమండి మరి వెజిటేరియను, అది నాన్ వెజిటేరియను, మాంసాలు, ఎన్ని దేవుడు ఇన్ని కూడా నీకు నాలుకిచ్చాడు. నాలుకిచ్చి అవన్నీ పుట్టించాడు. మన నాలుగుకి రుచి తెలియదు అనుకోండి, ఇది కోడి మాంసం అని ఎలా చెప్పగలం? మన ముక్కకు వాసన లేదనుకోండి, వాసన పీలిస్తే తెలియదు అనుకోండి, అప్పుడు చాలామందికి వ్యాధులు ఉంటాయండి. మరి అంత మంచి పద్ధతుల్లో దేవుడు అన్ని వనరులు మనకిచ్చాడండి. ఒక పువ్వు కానీ, ఒక కాయ కానీ, ఒక పండు కానీ, ఏమండి ఒక అందమైన చందమామ కానీ, అందమైన సూర్యుడు కానీ. ఈ వర్షాలతో మన విశాఖపట్నంలో సుమారు 20 రోజులు ఎక్కడ గ్యాప్ లేకుండా ఎంత వర్షం కొట్టింది. అప్పుడు మనం ఏమనుకుండేవారు? మేఘాలు విడిపోతే బాగున్ను, మబ్బులు విడిపోతే బాగున్ను, సూర్యుడు ఉదయిస్తే బాగున్ను, ఎండెక్కితే బాగున్ను, బట్టల వాసన, ఇల్లు కంపు, ఎన్నో బాధలు పడ్డాం మనం. ఎప్పుడైతే సూర్యుడు వచ్చేసాడో, సూర్య కాంతి మన మీద పడిందో మనం చాలా ఆనందపడిపోతాం. అమ్మయ్య, ఈవేళతో వర్షాలు వదిలేశారా బాబు అనుకుని మన పనులు మనం చేసుకుంటాం. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కొరకు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు కూడా మన తండ్రి చాలా గొప్పవాడు, మనం మంచివాళ్ళం కాదు. బాగా ఆలోచించండి. మన తండ్రి చాలా మంచివాడు, మనం మంచివాళ్ళం కాదు. కనుక మనం మంచివాళ్ళం కాదు కనుక మంచివాడైన దేవునికి మంచివారుగానే, ఇష్టరుగానే ఉందాం. అదే మీకు చెప్పాను. పరలోకం నుండి సైన్యం వచ్చిందట. యేసుప్రభు పుట్టినాడు, పరలోకం నుండి సైన్యం వచ్చింది. సైన్యం వచ్చి మరి ఆ గొల్లలతో ఏం చెప్పింది? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులు. అంటే దేవునికి నువ్వు
ఇష్టడుగా ఉన్నావా లేదా? అది ఎప్పుడైనా మీరు ఆలోచిస్తున్నారా? దేవునికి ఇష్టలుగా ఉన్నారా లేదా? ఎవరు ఆలోచిస్తారండి? పైనంటూ ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవునికి నేను ఇష్టంగా ఉండాలి, ఇష్టంగా ఉంటే నేను ఏం చేయాలి అని అడిగేవాళ్ళు ఎవరైనా నాకు కనపడతారు, కానీ నాకు ఎవరు కనపడటం లేదు. నన్ను అడగటం లేదు ఎవరు. ఏమండి డాడీ గారు, మేము దేవునికి ఇష్టలుగా ఉంటే ఏం చేయాలి అని అడుగుతారా? అడగరండి. మేమే కోరుండి ప్రసంగాల్లో చెబుతాం మీకు, దేవునికి ఇష్టలుగా మారండి, దేవునికి ఇష్టలుగా మారండి. 75 సంవత్సరాలండి. ఈ 75 సంవత్సరాల్లో నేను అప్పుడప్పుడు ఆలోచించుకుంటాను, ఎంతకాలం నేను దేవునికి ఇష్టడుగా ఉన్నానా, ఎంతకాలం నేను ఇష్టడుగా ఉండలేకపోయానా. నా పూర్వకాలంలో నేను లోకాన్ని అనుభవిస్తూ ఇంతవరకు వచ్చాను కదా. మరి ఇంతవరకు నన్ను కాపాడిన దేవుడు, నాతోటి వాళ్ళందరూ చనిపోయారు, ఇంతవరకు కాపాడిన దేవునికి నేను ఇష్టడుగా ఉన్నానా? ఇష్టడుగా ఉంటే నేను ఏం చేయాలి? ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి నేను. మరి ఎక్కువ కాలం మీరు బ్రతకాలంటే ఆయనకి ఇష్టమైన పిల్లలుగా మీరు ఉండాలి. దేవుని పిల్లలారా, దేవుడు ప్రేమను కోరుకునేవాడు, పగను కోరుకునేవాడు కాదు, ద్వేషమును కోరుకునేవాడు కాదు. మనల్ని ఎంత పాపం చేసినా, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును అనే పదం రాయబడింది బైబిల్. ఎంత పాపినైనను, నువ్వెంత పాపివైనా దేవుడు నిన్ను క్షమిస్తానన్నాడు. దేవుని దగ్గరికి వస్తే నీతో నాకు లెక్కేంటి అని అనుకున్నారనుకోండి, ఆడగానే మగగానే, అప్పుడు ఆయన లెక్కల్లో నిన్ను తేలుస్తాడు ఆయన. కనుక దేవుని పిల్లలారా, ఈ విషయంలో మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. అదే చెప్తున్నాడు. ఏమని? లాస్ట్, ఈ అరణ్యములో వారు క్షీణించి పోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత చంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సణుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. దేవుడేమో పాలుతేనెలు ప్రవహించే దేశం అంటుంటే, దేవుడు పాలుతేనెలు ప్రవహిస్తున్నాడు అని ఆ దేశం గురించి చెప్తే వీళ్ళేమన్నారు? ఆ మనుషులు మంచోళ్ళు గారు, ఆ దేశం మంచిది కదా అని. అంటే దేవుడు చెప్పింది నువ్వు అబద్ధమా? వీళ్ళు చెబుతున్నది అబద్ధమా? ఎవరు చెప్పింది నిజం? దేవుడు చెప్పింది నిజమా? వీళ్ళు వెళ్ళి చూసొచ్చి చెప్పింది నిజమా? చూసొచ్చి చెప్పింది నిజం చెప్పాలి, కానీ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఏమని? ఆ దేశమును సంచరించి చూచుటకే మోషే చేత పంపబడ్డ తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం తెచ్చిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. ఒరే, సృష్టిని సృష్టించింది నేనే కదరా, భూమిని పుట్టించింది నేనే కదరా, భూమి మీద అన్నీ పుట్టించింది నేనే కదరా, అన్నీ కట్టి భూలోకమునే సృష్టించింది నేను, భూమిని సారవంతంగా ఏ ఏ దేశాల్లో ఉన్నాయో చెప్పింది నేనే. అలాగే పాలస్తీనా దేశం. మరి ఒక గెల ద్రాక్షని ఇద్దరు కావిడి పట్టుకొని మోసుకొని వెళ్తున్నారంటే, ఇక్కడ అరటిపండు గెలలు రెండైనా తగిలించుకొని వెళ్తారు, ముందు ఒకటి వెనకొకటి, గడక తగిలించుకొని. ఏం కాకుండా మరి ఈ రాజమండ్రి అవతల ఉన్న ఊరెదిరైన అరటిపళ్ళకు ప్రసిద్ధి రావులపాలెం. నిజంగా రావులపాలెం వెళ్ళగానే మనకు అన్ని అరటి గెలలు, అలాగా ద్రాక్ష గెలలు తీసుకెళ్లేవారు పాలస్తీనాలో. ద్రాక్ష గెలలతో వెళ్ళిన ఆ నేల సారవంతమైన నేల. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాలంలో 2 రాష్ట్రాలని మన దేశం నుంచి అక్కడికి వెళ్ళాడు. అగ్రికల్చరల్ అంటే ల్యాండ్కు సంబంధించిన అగ్రికల్చరల్ నాలెడ్జ్. ఎందుకంటే మాది నల్లరేగడము ఇది అనకూడదు, కానీ తూర్పు పశ్చిమ గోదావరిలో
నేల అది బ్లాక్గా ఉంటుంది. దానికి ఒక పేరు ఉంది ఆ నేలకి, నల్లరేగడ. ఏమంటే ఏవైనా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ రోజుల్లో ఏమనేవారంటే అన్నపూర్ణ. ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ అంటే సంవత్సరానికి 2-3 పంటలు వేసి పండించేసేవారు. సంవత్సరానికి దేవుడు చెప్పినట్టుగా సంవత్సరానికి ఒకసారే పండించాలి. కానీ దుర్మార్గులైన వ్యాపారులు వచ్చిన తర్వాత నేల సారాన్ని నాశనం చేయడానికి రసాయనిక ఎరువులను వాడి నేలను పాడు చేశారు. పెరుగులో 15 అడుగులు, సుమారు 15 అడుగులు ఎత్తిన కెరటాలు తీరాన్ని దాటుతున్నాయట. వాళ్ళ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడే ఈవేళ న్యూస్. ఏంటి, ఏం జరుగుతుంది? ప్రకృతి విలపిస్తుంది. ఎందుకర్రా ప్రకృతి ఇలాగ అయిపోయిందని ప్రపంచాన్ని శాస్త్రవేత్తలు నడితే వాళ్ళు ఏమంటారో తెలుసండి? మనం చేసినవేనండి, మన వల్లనేనండి ప్రకృతి పాడైపోయింది, డూమ్స్డే అయిపోయిందండి మనకి. సముద్రంలో ఉన్న అలలు 15 అడుగులు ఎత్తున లేచి ఊరు మీదకి వచ్చేసింది సునామీలాగా. ఒక తుఫాను లేదు, ఒక సైక్లోను లేదు, ఒక టైఫూను లేదు, ఏమీ లేదు, ఒక హెచ్చరికలు లేవు, ఏమీ లేవు. అందరూ బీచ్లో ఉన్నారు. వచ్చేసింది అనమాట. దేవుని పిల్లలారా, దేవుని కోపం వస్తే ప్రకృతి ఓర్చుకోలేదు. ఎందుకంటే ఆయన యజమాని. దేవదూతలకు ప్రకృతికి ఆయన యజమాని. ఆ యజమాని దుఃఖాన్ని చూడలేక, ఓదార్చలేక, ఓదారిస్తే వాళ్ళు చెప్తే వింటాడా దేవుడు? తన పిల్లలు తన దగ్గరికి రావాలని ఆయన బాధపడుతుంటే ఆకాశము, భూమి, సముద్రం ఎన్ని వచ్చి తండ్రి మీరు బాధపడకండి అంటే ఏం చేస్తాడు ఆయన? తండ్రి గురించి పిల్లలు ఆలోచించాలి కానీ తండ్రి గురించి సేవకులు ఆలోచించకూడదు. పని వాళ్ళు ఏమైనా మాట్లాడతారో, కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే, అయ్యగారు మీరు పెద్దవారు, మీకు చెప్పవలసిన వాళ్ళం కాదు, కనుక మీరు కొంచెం వచ్చేస్తాడు, అబ్బాయి తిరిగి వచ్చేస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అని సలహా ఇచ్చారనుకోండి పనివాళ్ళు, పాపం అలాగా సరేలేరా అని ఏడ్చుకుంటూ చెప్తాడు వాళ్ళతోనే. అలాగే కన్న తండ్రిని ప్రకృతి రిక్వెస్ట్ చేయలేదు. దేవుడు ఏం చెప్తే ప్రకృతి వినాలి, చెయ్యాలి. కానీ దేవునికి చెప్పేటంతటి గొప్పది ప్రకృతి కాదు. దేవుని ఓదార్చేది దేవుని పిల్లలు, ఆయన గర్భానుడు వచ్చిన వాళ్ళు, అంటే మనం. ఈరోజు క్రైస్తవులు మనం అలాగే ఉండాలి. దేవుణ్ణి సంతోషపరచాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు భూమి మీద మనుషుల్ని ఇబ్బంది పెట్టేవాడు అయితే దేవుణ్ణి మరీ ఇబ్బంది పెడతావు. ఎందుకంటే దేవుడు అంటే గుర్తే లేదు, దేవుడు అంటే మనకు పట్టింపు లేదు, దేవుణ్ణి పట్టించుకోవు. మరి ఎవరిని పట్టించుకుంటావు నువ్వు? ఎప్పుడూ లోకం 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 లోకం. ఓకే అండి, మరి సెలవు. వచ్చే సంవత్సరం, మరి సంవత్సరానికి ముందు 31వ తారీఖు రాత్రి 9 గంటలకు మీరు అందరూ ఇక్కడ చేరుకోవాలి. మీరు భోజనం చేశారండి, భోజనాలు మేము పెడతాం అనుకోకండి. 9 గంటలకి వచ్చేమన్నారంటే భోజనాలు పెడతారు కదా అని అనుకోకండి. మీరు భోజనం చేసి శుభ్రంగా స్నానపానాలు చేసి మీరు రండి. 9 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. 12 గంటల తర్వాత ముగిద్దాం. ఎందుకంటే 2 రోజుల్లో మనం సెమినార్కి పోవాలి కనుక. ఏరా లేచిపోయావు? ఆడెందుకు లేచిపోయాడు? ఎందుకురా మడివేలు గడు లేచాడు? తినగుండోరా కాళ్ళు చేతులను. ఓకేనన్నా? మరి ఏదో పిల్లలు వాళ్ళేయో నాటికలు వేశారు, కాసేపు మన పిల్లలు వాళ్ళ చేత టీచర్స్ ఎలా నేర్పించారో మరి 2-3 రోజులుగా నేర్పిస్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. అది చూసిన తర్వాత మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశిద్దాం. ఎన్నో కొత్త సంవత్సరాలు మనం దేవుడు మనకిచ్చాడు, మనం అనుభవిస్తున్నాం. ఎంతోమంది పెద్దవారు, గొప్పవారు, చిన్నలు ఎంతోమంది మనకంటే ముందు వెళ్ళిపోతున్నారు వాళ్ళు తండ్రి దగ్గరికి. కానీ దేవుడు మనల్ని ఉంచాడు. ఎందుకంటే మనము ఆయన ఇష్టాన్ని నెరవేర్చే ప్రియులైన పిల్లలము. అది మాత్రం మర్చిపోకండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సెలవు.